ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున గుడ్ సమరన్నారు మీ కుటుంబ సభ్యులైన మీ అందరికీ శుభాభివందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి గతించిన వారమంతా దేవాతి దేవుడు మనందరినీ కాపాడి సంరక్షించి మన బ్రతుకులో మరి యొక్క పునరుద్ధరణ దినం దయచేసి ఆయన సన్నిధానంలో ఆయన బిడ్డలుగా ఆయన నామాన్ని ఘనపరచడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి, మరి ముఖ్యముగా దేవుని యొక్క వాక్యముతో మన జీవితాలను సరిచేసుకోవడానికి దేవాతి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి యొక్క కృపను బట్టి మనమందరము కూడా దేవునికి వందనములు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాము. దేవుని యొక్క మహాకృపను బట్టి మనమందరం కూడా క్రిస్తములోని చివరి ఆదివారంలోనికి మనం వచ్చి ఉన్నాం. వచ్చే ఆదివారం నుంచి మనం అడ్వాన్స్ సీజన్లోనికి వెళ్ళిపోతూ ఉంటాం. ఆ క్రిస్మస్ పండుగ వాతావరణము ఇవన్నీ కూడా మరి గత వచ్చే 4 వారాలు కూడా మరి అడ్వాన్స్ సీజన్గా మనం పరిగణిస్తూ ఉంటాం. దేవుని యొక్క మొదటి రాకడ జ్ఞాపకం చేసుకుంటూ రెండవ రాకడకు సిద్ధపడుతూ ఉంటాం ఈ అడ్వాన్స్ సీజన్లో. ఏది ఏమైనప్పటికీ కూడా దేవుడు తన కృపలో మనందరినీ కాపాడి తన విశేషమైనటువంటి కృపను బట్టి ఆయన బిడ్డలుగా, ఆయన నామాన్ని ఘనపరిచేవారిగా, స్తుతించేవారిగా, ఆయన సాక్షులుగా ఈ లోకములో మనలను నిలబెట్టుకొని సజీవులుగా ఉంచినటువంటి దేవతి దేవునికి మనమందరము కూడా వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించవలసిన వారమై ఉన్నాము. కాలం బట్టి చూస్తూ ఉంటే చలి ఎక్కువగా ఉంటుంది, క్రిస్మస్ సీజన్ మొదలైపోయింది అన్నట్టుగా ఉంది. నిజమే, శీతాకాలం రాగానే ఒక రకమైనటువంటి సంతోషము ప్రతి క్రైస్తవుని బిడ్డలో ఉంటూ ఉండేది. ఎందుకంటే ఈ నెలంతా కూడా ప్రత్యేకముగా రక్షణ సువార్తను ప్రకటించే వీలు ఉంది. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు, ఆయన ఏమి చేశాడు, ఆయన ఏమి చేయబోతూ ఉన్నాడు, రెండవ రాకడలో ఎవరు ఎత్తబడతారు, ఇవన్నీ కూడా మనము ఒక రకమైనటువంటి సువార్త సిద్ధపాటు సభలుగా కూడా మనం ఆలోచన చేయవచ్చు. ఈ రీతిగా మరి దేవుని నామాన్ని ప్రకటించడానికి ఈ క్రిస్మస్ సీజన్ ఎంతగానో ఉపయోగపడుతూ ఉంది. మీలో చాలా మంది లైక్ చేస్తూ ఉన్నారు, సబ్స్క్రైబ్ చేస్తూ ఉన్నారు, మీ బంధువులకు, స్నేహితులకు కూడా పరిచయం చేస్తూ ఉన్నారు. అందుని బట్టి మీకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలుస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవుని యొక్క రక్షణ సువార్త వ్యాప్తిలో మీరు కూడా పాలు పంపులు పొందుకుంటూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యం మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు దానియేలు గ్రంథంలో మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. బుద్ధిమంతులైతే ఎవరైతే అనేకులను దేవుని వైపు తిప్పుతూ ఉంటారో వారందరూ కూడా ఆకాశములందరి నక్షత్రముల వలె ప్రకాశిస్తూ ఉంటారు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని పరిచర్యలో మీరు పాలు పంపులు పొందుకుంటూ ఉన్నారు కాబట్టి మీరు కూడా ప్రకాశించేవారుగా దేవుడు మిమ్మల్ని చేయను గాక. ఆమేన్. ఈ క్రిస్మస్లోని చివరి ఆదివారంలో మనం వచ్చి ఉన్నాం కాబట్టి ఈ చివరి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క లేఖన భాగములుగా పాత నిబంధన పాఠ్య భాగముగా ప్రవక్త అయినటువంటి యెషయా గ్రంథము 35వ అధ్యాయము 3వ వచనం నుండి 10వ వచనం వరకు, పత్రికా పాఠ్య భాగముగా ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం నుండి 15వ వచనం వరకు 17వ వచనం వరకు, అలానే సువార్త పాఠ్య భాగముగా పరిశుద్ధుడైన లూకా రాసినటువంటి సువార్త 12వ అధ్యాయము 35వ వచనం నుండి 43వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగములు ఈ వారము మనకు పాఠ్యాంశములుగా ఇవ్వబడి ఉన్నవి. ఈ లేఖనములను ధ్యానం చేయడానికి ముందుగా దేవుని యొక్క ఆత్మ సహాయాన్ని మనం కోరుకుందాం. కృపయు కనికరం గల ప్రియ పరమ తండ్రి, వందనములు, స్తుతులు, స్తోత్రులు నాయన. దేవాన్ని కృపను బట్టి ఉదయకాల సమయంలో మరి ఒక్కసారి నాయన నీ పాంసనదికి రావడానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు. గతించిన వారమంతా నీ కృపలో మమ్మల్ని కాపాడిన దేవా నీకు వందనాలు. నీ సన్నిధానంలో కొద్ది నిమిషాలు నీ బిడ్డలుగా మేమందరం చేరి నేను స్తుతించి గణపరిచి ఆరాధించే భాగ్యం మీరు మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. కొద్ది నిమిషం నీ వాక్యం ధ్యానింపనేటువంటిగా నీ ఆత్మచేత నన్ను మమ్మల్ని నింపి నడిపించండి. నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారంలాగా చేయమని, మహిమ పొందుకోమని
నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ఈ త్రిత్వములోని చివరి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క లేఖన భాగ్యములను మనము ధ్యానం చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు పాత నిబంధన పాఠ్య భాగమైనటువంటి యెషయా గ్రంథము 35వ అధ్యాయం మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రభు యొక్క మొదటి రాకడను జ్ఞాపకం చేస్తూ ఉంది. యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడను గురించి జ్ఞాపకం చేసుకుంటూ సంతోషించండి, ఆనందించండి, గంతులు వేయండి అనేటువంటి మాటలు మనం చూస్తూ ఈ 3వ అధ్యాయం అన్నటువంటి సడలిన చేతులను బలపరచుడి, తొట్టులను మోకాళ్ళను దృఢపరచుడి, తత్తల హృదయముతో ఇట్ల నుండి భయపడక ధైర్యముగా ఉండి ప్రతిదాన చేయుటకై మీ దేవుడు వచ్చుచూ ఉన్నాడు. ప్రతిదండన దేవుడు చేయదగిన ప్రకారము ఆయన చేయను. ఆయన వచ్చి తానే మిమ్మను రక్షించును. ఆయన వచ్చి తానే మిమ్మను రక్షించును. ఇది మొట్టమొదటి రాకడను గురించి జ్ఞాపకం చేస్తుంది. ఇంకేమో గుడ్డివారు కన్నులు తెరవబడును, చెవిటివారు చెవులు విప్పబడును, కుంటివారు దుప్పివలే గొంతులు వేయుదురు, మూగవాని నాలుక పాడును, అరణ్యములో నీళ్లు ఉబుక్కును, అడవిలో కాలువలు పారును, ఎండమావులు మడుగులగును, ఎండిన భూమిలో నీటి బొక్కలు ఉబుకును. దేవుని నామానికి మహిమ కలుగును కాక. చివరి వచనంలో అంటాడు, యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు, వారి తలల మీద నిత్యానందము ఉండును, వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు, దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు మొదటి భాగము మొదటి రాకడ తెలియజేస్తూ ఉంటే, రెండవ చివరి భాగము పరలోక రాజ్యములో ఉన్నటువంటి ఆనందము, ఆ గుంపు ఎత్తబడినటువంటి గుంపు గురించి ఇక్కడ రాయబడి ఉన్నది. అలానే పత్రికా పాఠ్య భాగము మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఒక గుంపును గూర్చి భక్తుడు అక్కడ రాస్తూ ఉన్నాడు. రాయటం కాదు కానీ చూస్తూ ఉన్నాడు. మనందరికీ తెలుసు ప్రకటన గ్రంథం యొక్క ప్రాముఖ్యత. భవిష్యత్తులో జరగబోతున్నటువంటి విషయములన్నీ కూడా పద్మాసు ద్వీపములో ఆత్మవాసుడై భక్తునటువంటి యోహాను గారికి దేవాతి దేవుడు చూపించినటువంటి ఆ యొక్క విషయములన్నీ కూడా దర్శన రీతిగా లిఖించాడు. భవిష్యత్తులో జరగబోతున్నటువంటి అన్ని కూడా ముందుగానే మనకు తెలియజేస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును కాక. భవిష్యత్ వర్తమాన కాలంలో జరగబోతున్నటువంటి కార్యములను గురించి కూడా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. దేవతి దేవుడు ఆయన బిడ్డల మనమందరము కూడా ఆయన సన్నిధానములో మనం ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశము. అంతటా అందరూ మారు మనసు పొంది దేవుణ్ణి తెలుసుకుని నిత్య రాజ్యమునకు వారసులుగా ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశమైనది. అందుకే దేవతి దేవుడు ఎప్పటికప్పుడు తన వాక్యము ద్వారా ఆయన బిడ్డలమైనటువంటి మనలను అప్పటికప్పుడు సరిచేస్తూ ఉన్నాడు. అందుని బట్టి మనమందరం కూడా దేవతి దేవునికి వందనములు చెల్లించవలసిన వారమై ఉన్నాము. ఈ ప్రకటన గ్రంథం మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఒక రకమైనటువంటి భయము కలుగుతూ ఉంటారు. రెండవదిగా ఆలోచన చేస్తూ ఉంటే దేవుని బిడ్డలుగా మనకెంతో ఆనందము కలుగజేస్తూ ఉంటూ ఉంటారు. ఎవరికి భయము, ఎవరికి ఆనందం అంటే క్రీస్తుని కలిగినటువంటి మనకు ఆనందము, క్రీస్తుని తెలియకుండా ఈ లోకములో ప్రాణం పోగొట్టుకున్న వారికి దుఃఖము, నిట్టూర్పు, అగ్ని ఆరదు, పురుగు చావదు అనేటువంటి పరిస్థితిలోనికి వారు వెళ్ళిపోతూ ఉంటూ ఉంటారు. ఆ స్థితిలోనికి వెళ్ళకూడదని దేవాతి దేవుడు ఎప్పటికప్పుడు మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు అని మనం చెప్పడానికి ఎంతో సంతోషిస్తూ ఉన్నాము. సువార్తను ప్రకటించేవారుగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశమైనది. ఈ ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం నుండి 17వ వచనం వరకు మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఈ ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము మొదటి ఈ
9 వచనాల వరకు కూడా మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఇశ్రాయేలు గోత్రముల వారు ఆయా గోత్రాలు 12 గోత్రాల ప్రజలు ఆ లెక్కకు మించి మరి ప్రతి గోత్రము నుంచి వచ్చినటువంటి ప్రజలను లెక్కిస్తూ ఉన్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. అయితే అటు తరువాత పెద్ద సమూహమును నేను చూచితిని అంటూ ఉన్నాడు. ఎవరై ఉంటారు ఈ పెద్ద సమూహము? ఆ గుంపు ఎవరిదై ఉంటుంది అనే ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఈరోజు మనం పెట్టబడిన టైటిల్ కూడా అదే, ఆ గుంపు ఎవరై ఉంటారు, ఎవరిదై ఉంటుంది అని ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఆ గుంపు ఎవరిది అని అంటే, ఈ భూప్రపంచములో క్రీస్తు రక్తములో కడగబడినటువంటి వారు. ఆ గుంపు ఎవరిది అంటే సార్వత్రిక సంగమునకు సూచన ఉన్నది. గుంపు ఎవరిదంటే మహాశ్రమల కాలములో క్రీస్తు కొరకు జీవించిన వారై అలాంటి భక్తుల గుంపుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ఈ లోకములో క్రీస్తు కొరకు శ్రమయు దుఃఖము వేదన అన్ని అనుభవించిన వారై వారు వచ్చిన వారుగా ఉన్నారు. లెక్కింపశక్యము కాని గుంపుని గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఎక్కడ ఈ గుంపు ఎక్కడ ఉన్నది అని మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు పరలోకములో సింహాసనాసీనటువంటి దేవుని ఎదుట ఉన్నది. ఆ 24 పెద్దలు దేవునామాన్ని ఘనపరుస్తూ స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నారు. ఈ 24 పెద్దలు కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నారు, దేవునామాన్ని ఘనపరుస్తూ ఉన్నారు. ఈ 9వ వచనం నుంచి మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు అటు తరువాత నేను చూడగా, యోహాను లేక చూసినదంతా కూడా రాస్తూ మాట్లాడుతూ ఉంటున్నటువంటి విషయం మనం ఆలోచన చేసుకోవాలి. ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవడునూ లెక్కింపజాలని గొప్ప సమూహము, అన్కౌంటబుల్, ఎవడునూ లెక్కింపజాలని గొప్ప జన సమూహము నాకు కనబడి ఉన్నది అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ అంటూ ఉన్నాడు. వారు తెల్లని వస్త్రములను ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి సింహాసనశీలుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. దేవదూతలందరూ సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలవబడి వారు సింహాసనం ఎదురు సాష్టాంగపడి ఆమేన్, యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రము మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగునుగా కానీ చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. దేవుని నామమునకు మహిమ కలుగును కాక. సింహాసనాసీనుడైన దేవాతి దేవుడు గొర్రె పిల్లకు యుగయుగములకు ఖర్జూరపు మట్టలు పుట్టుకుని స్తోత్రము చేస్తూ దేవుని నామాన్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ జయ జయ ధనులతో దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. తెల్లని వస్త్రములు దేనికి సాదృశ్యము? రక్షణకు సాదృశ్యము. తెల్లని వస్త్రములు క్రీస్తు రక్తములో కడగబడినటువంటి ప్రతి బిడ్డకు కూడా ఇవ్వబడుతూ ఉంటాయి. ఇది రక్షణకు సాదృశ్యం. ఎవరు ఈ గుంపు అంటే క్రీస్తు రక్తంలో తమ తాను కడుక్కున్నవారు, పరిశుద్ధతను కాపాడుకున్నవారు, దేవుని కొరకు ప్రత్యేకమైన వ్యక్తులుగా జీవించిన వారు ఈ గుంపు అయి ఉన్నారు. వారు ఏం చేస్తూ ఉన్నారంటే సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి, గొర్రెపిల్ల ఎవరు? యేసు క్రీస్తు వారు. ప్రభువైనటువంటి యేసు క్రీస్తును ఈ లోకములోనికి భక్తులైనటువంటి యోహాను పరిచయం చేస్తూ అంటూ ఉంటాడు కదా, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల ఇతడే అనేటువంటి మాటను మనం చూస్తూ ఉంటూ ఉన్నాం యోహాను సువార్తలో. ఆ గొర్రెపిల్ల ఎక్కడున్నాడు? ఇప్పుడు పరలోక రాజ్యంలో సింహాసనం ఎదురుకు ఆయన నిలబడి ఉంటూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా సింహాసనాసీనుడైనటువంటి మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో వెలుగెత్తి చెప్పారు. మా రక్షణకై స్తోత్రము. రక్షించబడినటువంటి వారికి ఎంత గొప్ప భాగ్యమో.
దేవుని పిల్లలకు ఎంత గొప్ప భాగ్యము అంటే ఈ లోకంలో శ్రమలు, వేదనలు, ఇరుకులు, ఇబ్బందులు అనుభవించి క్రీస్తు కొరకు జీవించినటువంటి నీకు ఒక గొప్ప బహుమానం ఇవ్వబడిపోతుంది. ఒక గొప్ప బహుమతి పరలోకంలో నీ కొరకు ఉన్నది. జీవ కిరీటము మాత్రమే కాదు కానీ అనేక బహుమానాలు ఇవ్వబోతూ ఉన్నారు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వారందరూ కూడా మహాశబ్దంతో మాకు ఇచ్చిన రక్షణను బట్టి, నిజమే రక్షణ ఉచితము, బట్ ఇట్ ఈస్ సో వాల్యుబుల్. రక్షణ ఉచితము, ఇది చాలా విలువైనది. యేసు ఇచ్చు బహుమానం. అపోస్తలుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయం 12వ వచనంలో ఆ పేతురు అక్కడున్నటువంటి ఇశ్రాయేలు జనాంగం అంతటికి కూడా అదే సువార్తను చెప్తూ ఉంటాడు. ఎవరి వలన మీకు రక్షణ కలగదు, ఏ నామమున మీకు రక్షణ కలగదు, నగరుడు యేసు నామమునే మీకు రక్షణ కలుగుతూ ఉంటది. ఆయన ద్వారానే మీరు పరలోకం చేరబోతూ ఉన్నారు. మరి ఇక ఏ నామమున మీకు రక్షణ కలుగదు అనేటువంటి మాటలు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఇంకా ఆలోచన చేస్తూ ఉంటున్నాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం మనందరికీ తెలుసు. ఆయన మన కొరకు ఏ రీతిగా తగ్గించుకుని ఉన్నాడో అలాంటి దేవతి దేవుడు రిక్తునిగా మన కొరకు శిలువలో తన ప్రాణమును అర్పించినటువంటి దేవతి దేవుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడని పరలోక రాజ్యంలో సింహాసనం మీద ఆయన ఉన్నాడు. సింహాసన శీలుడై ఆయన ఉంటూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు శిష్యులతో మాట్లాడుతూ ఆయన త్వరలో ఆయన శిలువ శ్రమలకు అప్పగించడానికి ముందుగా ఆయన మాట్లాడుతున్న మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, మీ హృదయములను కలవరపరనీయకుడి, వెరవనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచు, నా యందు విశ్వాసం ఉంచండి, మీ వద్ద ఉండుటకై వేరొక ఆత్మను, పరిశుద్ధాత్మను మీ మధ్యకు పంపిస్తాను అని చెప్పినటువంటి దేవత దేవుడు మిమ్మల్ని విడువను, ఎడబాయను, అనాథులుగా విడువను అని చెప్పినటువంటి దేవత దేవుడు ఇప్పుడు కూడా మనలను నీడవల్ల వెంబడించడానికి ఆత్మదేవుడు ఈ లోకంలో ఉన్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప అదృష్టవంతులము దేవుణ్ణి కలిగి ఉండటం అనేది. యెహోవా తమకు దేవుడు కాక గల జనులు ధన్యులు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం అంతా కూడా చదువుతూ ఉంటున్నప్పుడు ఆత్మదేవుడు మనల్ని ఏ రీతిగా వెంబడిస్తూ ఉన్నాడనే విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నాం ప్రియమైన వాళ్ళ. కనుక ఈ ఉదయకాల సమయంలో ఆ గుంపులో నీవు ఉన్నావా, ఉండడానికి నువ్వు ప్రయత్నిస్తూ ఉన్నావా? ఆ గుంపులో నీవు ఉండాలి అంటే నీవు రక్షింపబడి ఉండాలి. క్రీస్తు రక్తంలో నీవు కడగబడి ఉండాలి. యేసు క్రీస్తును అంగీకరించాలి. ఆయన దేవుడని, ఆయన నీ కొరకు పరలోకమును విడిచిపెట్టి భూమి మీదకి దిగి వచ్చాడు అని, ఆయన తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు అనే విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. దేవునితో ఊళ్ళో విడిచిపెట్టుకుని భాగ్యం అని ఆయన ఎంచుకోలేదు, కానీ సమస్తమును కూడా తగ్గించేసుకున్నాడు. హెబ్రీ భాషలో కెనోసిన్ అనేటువంటి మాటను ఉపయోగించారు. ఆయన తను ఖాళీ చేసుకున్నాడు, రిక్తులుగా వచ్చాడు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రియమైన వాళ్ళ. అంతగా తగ్గించినటువంటి దేవతి దేవుడు ఇప్పుడు ఎక్కడున్నాడంటే సింహాసనం దగ్గర ఆయన ఉన్నాడు. మాకు కలిగించినటువంటి రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి దేవునికి స్తోత్రము చేస్తూ ఉన్నారు. మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు యెషయా గ్రంథాన్ని చూస్తూ ఉంటే, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండినదని నిత్యము గాన ప్రతిగానములతో ఆయన స్తుతించబడినటువంటి దేవతి దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఈ క్రీస్తు రక్తంలో కలిగినటువంటి గుంపు కూడా దేవుని స్తుతిస్తూ ఉంది. దేవుని మనకి మహిమ కలుగును కాక. ఇంకేమంటున్నాడు? దేవదూతలందరూ సింహాసనము చుట్టూను, పెద్దల చుట్టూను, 4 జీవుల చుట్టూ నిలబడి ఉండరు. వారు సింహాసనం ఎదురు సాష్టాంగ పడి ఆమేన్, మన భాషలో చెప్పాలంటే తదాస్తు, యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రము, మహిమయు, జ్ఞానములు, కృతజ్ఞతాస్థుతులు. నిజమే, ఆయన యుగ యుగముల వరకు స్తుతులకు పాత్రుడు, మహోన్నతుడు, మహావీరుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి దేవతి దేవుడు ఆయన స్తుతులకు పాత్రుడు. కాబట్టి ఏమంటారు? ఘనతయు, శక్తియు, బలము కలుగునుగాక అని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. ఆమేన్. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకున్నటువంటి వీరెవరు ఎక్కడి నుంచి వచ్చిరని నన్ను అడిగాను. ఒకడు అడుగుతూ ఉన్నాడు, యోహాన్,
పెద్దల్లో ఒకడు వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు అంటే తెలుసుండి యోహాను అడుగుతూ ఉన్నటువంటి ప్రశ్న అయితే అప్పుడు యోహాను అంటున్నాడు, ఎక్కడి నుండి వచ్చినని నన్ను అడిగినందుకు అందుకు నేను అయ్యా నీకే తెలియనని అతడు అడగగా ఇలాగూ నాతో చెప్పును, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకున్నది. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయనను ఆలయంలో ఆయనను సేమించి ఉన్నారు. సింహాసనటువంటి వాడు తానే తన గుడారము వారి మీద కప్పును, వారికి ఇక మీద ఆకలిను దాహమైనది ఉండదు, సూర్యుని ఎండలను ఏ వడగాలి అయినను వారికి తగలదు. ఏలయనగా సింహాసనం మధ్య ఉండు గొర్రె పిల్ల వారికి కాపరి జీవ జలముల బొగ్గు ఎందుకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. దేవుని నామమునకు మహిమ కలుగును కాక. ఈ గుంపు ఎక్కడిది? లెక్కింప సఖ్యము కానిది, అన్కౌంటబుల్ గుంపు ఎక్కడిది అంటే శ్రమలో నుంచి వచ్చినటువంటి వారు, క్రీస్తు రక్తంలో తమ వస్త్రములను కడుగుకున్నటువంటి వారు. వీరందరూ కూడా ఈ లోకములో శ్రమలు అనుభవించినప్పటికీ కూడా ఒకానొక దినమున వారందరూ కూడా సింహాసనం సీనులైనటువంటి దేవత దేవుని ఎదుట దేవుని స్తుతించే వారిగా ఉంటారు. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి లేఖ రాస్తూ అంటూ ఉంటాడు, అనేక సందర్భాలు భూమి మీద నివాసమైనటువంటి గుడారం శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినటువంటి గృహము మనకున్నదని ఎరుగుదుము. కాబట్టి ఈ లోకములో మనము ధైర్యము కలిగి ఉండాలి. ఈ లోకంలో జీవించినంత కాలము దేవునికి భయభక్తులు కలిగి దేవుని బిడ్డలుగా జీవించాలి. ఒకవేళ నువ్వు చాలిస్తే దేవునితో ముఖాముఖిగా మనం ఎదుర్కొంటూ ఉంటాము అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉంటాడు 2 కొరింథీ 5వ అధ్యాయంలో. అంటే ఈ లోకంలో మనకు శ్రమ కలిగిన మీరు ధైర్యం తెచ్చుకోండి అనేటువంటి మాటను చూస్తూ ఉంటూ ఉన్నాం. ఎవడైనా క్రైస్తవుడైనందుకు శ్రమ అనుభవించినట్లా అటువాడు ఆ స్థితిని బట్టి దేవుని ఘనపరచాలని మాట్లాడుతూ ఉంటాడు. దేవుని బిడ్డలుగా ఈ లోకములో మనం జ్యోతిలో ప్రకాశించడానికి దేవుడు మనకిచ్చాడు. కాబట్టి ఎన్ని వచ్చినప్పటికీ కూడా క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎవడును ఎడబాపనేరడని మనం రూఢిగా నమ్ముచూ ఉన్నాము. శ్రమైనను, వస్త్రహీనతైన, ఉపద్రవమైన, ఖడ్గమైన, కరువైనను, అట్టిది మరి ఏమైనా కూడా క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపనేరదని నేను రూఢిగా నమ్ముచూ ఉన్నాను అని రమాపత్రికలో మాట్లాడుతూ ఉంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ గుంపులో ఉండాలి అంటే మనము ఏ రీతిగా సిద్ధపడాలి? వెలుగుము కలిగి ఉండాలి. ఇదే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం మనం చూస్తూ ఉంటాం. ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసిన ఎడల, హృదయమైనటువంటి తలుపు దేవుడు తట్టుతూ ఉంటూ ఉన్నప్పుడు, హృదయంలో దేవాతి దేవుడు తన వాక్యము మనకు వినిపిస్తూ ఉంటూ ఉన్నప్పుడు, మన హృదయం మండుచూ ఉంటూ ఉన్నప్పుడు, దేవునికి మనం స్థానం ఇస్తూ ఉంటే ఆయన అంటూ ఉన్నాడు, నేను మీతోనూ మీరు నాతోనూ భోజనం చేస్తూ ఉంటారు, యుగ యుగములకు మీరు ఉంటారు నాతో అని మాట్లాడుతాడు. జయించు వానికి మన్నాన్ని చూపిస్తూ ఉంటాను, జయించిన వాడు సింహాసనమైనటువంటి దేవత దేవుని నిలబడుతూ ఉంటాడు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉంటున్న 3వ అధ్యాయంలో. ఈ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం, జయించు వాళ్ళు తెల్లని వస్త్రములు ధరించుకును జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును కూడా తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను నేను అతనిని ఒప్పుకుందును అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకేమంటూ ఉన్నాడు? ఇదిగో నేను తలుపు వద్ద నిలుచు ఉన్నాను, ఎవడైనా నా స్వరం నేను తలుపు తీసినలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడును భోజనం చెయ్యను. నేను జయించిన తండ్రితో కూడా ఆయన సింహాసనం మందు కూర్చుని ఉన్న ప్రకారము జయించు అని నాతో కూడా నా సింహాసనం అంది కూర్చునిచ్చేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇవన్నీ ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలుగా వాళ్ళంటూ ఉంటుంది కదా హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో, ఈ లోకంలో మీరు శ్రమ పడుచు ఉన్నప్పటికీ, ఇరుకులు ఇబ్బందులు పడుచు ఉన్నప్పటికీ ఆయన కంటే మీరు గొప్పవారు ఏం కాదు. ఆయన చేసినటువంటి త్యాగమును బట్టి, ఆయన అనుభవించినటువంటి శ్రమలను బట్టి చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు మీరు పెద్ద గొప్పవారేం కాదు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ అంటూ ఉన్నటువంటి మాట ఏంటంటే,
ఏమిటి? ఆయన తన ఎదుట ఉంచబడినటువంటి ఆనందము కొరకై అవమానమును లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము ఎదుట ఉంచబడినటువంటి పందెములో ఓపికతో పరిగెత్తు. ఆయన తన ఎదుట ఉంచబడినటువంటి ఆనందము కొరకై అవమానమును లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమందు ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడక మీ ప్రాణములను విసుగుకై ఉండినట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకున్నటువంటి ఆయనను తలంచుకునండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం ఎవరిని తలంచుకోవాలి? ఈ లోకంలో దేవుని కొరకు మన శ్రమను అనిపిస్తూ ఉంటున్నప్పుడు ఆయనను తలంచుకోవాలి. ఎందుకంటే ఆయన సమస్తమును కూడా మన కొరకు చేసాడు కాబట్టి ఆయన ఓర్చుకున్నాడు. మీరును పాపము పొరలో రక్తము కొన్నందుకు ఇక్కడ దాన్ని ఎదిరింపలేరు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ విశ్వాసములకు కర్తయు దాన్ని కొనసాగించుకున్నటువంటి యేసు వైపు చూస్తూ మీరు ముందుకు సాగండి నేను మాట్లాడుతూ ఉన్నాడు. అదే మాటలో ఈరోజు మనం చదువుకున్నటువంటి సువార్త పాఠ్య భాగము పరిశుద్ధైనటువంటి లూకా రాసినటువంటి సువార్త ఈ 12వ అధ్యాయము 35వ వచనము మనం ఆలోచన చేస్తూ ఉంటే, మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములను వెలుగుచి ఉండనేడు. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయటకు అతను ఎప్పుడు వచ్చినో అని అతని కొరకు ఎదురుచూచి మనుష్యుల వలె ఉండుడి. ప్రభువు వచ్చి ఏ దాసుడు మెలకుగా ఉన్నట్టు కనుక్కున్నానో ఆ దాసుడు ధన్యుడు. దేవుని నామానికి మహిమ కలుగును కాక. అంటే దేవుని బిడ్డలుగా ఈ లోకంలో మనం ఏం చేయాలంటే మెలకువ కలిగి ఉండాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి. క్రీస్తు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. ఇక్కడ అంటున్నటువంటి ఉపమానంలో ఆ యజమానుడు ఎప్పుడు వస్తూ ఉంటాడో తెలియదు పెండ్లి విందు నుండి. కాబట్టి మెలకువగా ఉండి ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే తలుపు తీయటకు అతడు ఎప్పుడు వచ్చినో అతని కొరకు ఎదురు చూచు మనుష్యుల వలె ఉండడి. ఎదురు చూసేవారుగా, నిరీక్షణ కలిగిన వారుగా, క్రీస్తు రాకడ కొరకు దేవుని పిలుపును విని ఎత్తబడే గుంపును మనం ఉండాలని మాట్లాడుతూ యజమంతా కూడా అదే మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు? తగిన కాలం మంది ప్రతి వారికి ఆహారం పెట్టే యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టు నమ్మకమైనటువంటి బుద్ధిగల గృహ నిర్వాహకుడు ఎవడు? బుద్ధిగల గృహ నిర్వాహకుడు, బుద్ధిగల సేవకుడు, సంఘమును సిద్ధపరిచే సేవకుడు ఎవడు అని మాట్లాడుతూ, ఎవరిని ప్రభువు వచ్చి వాడు అలాగూ చేయట కనుగొనో ఆ దాసుడు ధన్యుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 3వ వచనం అంటున్నటువంటి మాట, ఎవరిని ప్రభువు వచ్చి దాసుడు అలాగు చేయట కనుగొనో ఆ దాసుడు ధన్యుడు. అతడు తనకు కలిగిన వాటిని అంతటి మీద వాడిని ఉంచునని మీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను అని మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క గుంపులో మనం ఉండాలంటే సిద్ధపాటు కలిగి ఉండాలి, రక్షణ అనుభవం కలిగి ఉండాలి, క్రీస్తు రక్తములో మనం కడుక్కునే వారిగా ఉండాలి, రక్షణ వస్త్రాలు కలిగి ఉండాలి. మన కలిగినటువంటి రక్షణ నుంచి దేవుడు మనకు అప్పగించినటువంటి పనిలో నమ్మకముగా బడా నమ్మకమైన దాసులలా అనిపించుకున్న వారు మాత్రమే ఆ గుంపులో ఉంటారు. కాబట్టి ఆ గుంపులో ఉండాలి అంటే క్రీస్తు రక్తములో కడగబడినటువంటి అనుభవం నీకు ఉండాలి. దేవుని బిడ్డగా నీవు ముద్ర వేయించుకోవాలి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు సదా మనందరికీ తోడే నడిపించును గాక. ఆమేన్. దేవా నీకు వందనాలు. బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి నీ కృపలో వర్ధిలింప చేయమని, మహిమ పొందుకోమని, నిత్య రాజ్యములకు వారసులుగా చేయమని, ఎత్తబడిన వాక్యం ఫలించమని, 30 100 ఫలింప చేయమని, బిడ్డలందరి చుట్టూ దేవదూతలు కావాలి నీ కంచె తొలచి నడిపించి మహిమ పొందుకోమని ఇప్పుడు ఈ కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నా తండ్రి దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సదాకాలం మీ అందరికి తోడేను గాక. ఆమేన్.